పరిశుద్ధ లేఖన భాగంలో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూస్తే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లల ప్రతి మనిషి కూడా దేవుని సేవ చేయాలనేటువంటి ఆశ, కోరిక ఉంటూ ఉంటుంది. కానీ చేయలేని పరిస్థితి కలిగి ఉంటుంది. మరి దేవుని సేవ ఎలా మనం చేయగలుగుతాము అని అంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఎప్పుడైతే సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి మనం సమర్పించుకుంటామో అప్పుడు మన శరీరము పరిశుద్ధమైనదిగా ఉంటుంది. కనుక మన శరీరమును చూసిన వారు అనేకులు, లేకపోతే మన క్రియలు, మన పద్ధతులు, మన నడవడికలు చూసిన వారు అనేకులు మనల్ని బట్టి ఏమవుతారంటే రక్షించబడతారు. పౌలు శైలిలో మనకు తెలుసు ప్రియులారా, వారి ప్రవర్తన ద్వారా సరసాల నాయకుడి కుటుంబం కూడా రక్షించబడింది. అలాగే మనము మన శరీరములను దేవునికి సమర్పించుకుంటే అనేక మంది మన ద్వారా రక్షించబడతారు. అప్పుడు మనం సేవ చేసేవారం అవుతాం. అలా మనం అందరం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకలలో దీవించునుగాక. ఆమేన్.